మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తల బేటా ఏమైంది? నొప్పి, పోటు. ఇంతకు ముందు బాగానే ఉన్నాడు, హఠాత్తుగా ఏమైనట్టు? మెంటలోడికి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు. అబ్బా, నా తల పగిలిపోతున్నంత మంటగా ఉంది. బేటా 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 ఏమైంది బేటా? బేటా బేటా రహీం వద్దు, అతన్నేం అడగద్దు. ఇలాంటి స్థితిలో ఉన్నవారికి విశ్రాంతి చాలా అవసరం. దాని మెడలో ఉన్న బంగారపు తాళి తక్కువలో తక్కువ 3 తులాల దాకా ఉంటుంది. ఎలాగైనా దాన్ని కొట్టేస్తే ఇక నాకు ప్రతిరోజు పండగే. కానీ ఎట్టా? లేడీ హిట్లర్ నరసమ్మ ఈరోజు నైట్ డ్యూటీలోనే ఉందే. ఆ రాక్షసి కాని చూసిందంటే నా ఉద్యోగమే పోతుంది. ఎలా? ఒరేయ్ నాగరాజు, ఇన్నాళ్ళు చేసినవి చిల్లర పనులు, ఇప్పుడు చేయబోయేది నీ టాలెంట్కే పరీక్ష. చూపిస్తా, నా టాలెంట్ని ఈ రాత్రికే నిరూపిస్తా. అమ్మయ్యా, మా లేడీ హిట్లర్ నరసమ్మ సెలైన్ పెట్టి రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడేవేంటి? ఇక నీకేం పని? సెలైన్ బాటిల్ అయిపోయింది నర్సమ్మ. ఇటుగా వస్తూ చూశాను, అందుకే తీసేద్దామని. అయితే మాత్రం నువ్వెందుకు తీయడం? నాతో చెప్పొచ్చు కదా.
అది నీతో చెప్పాలనే వచ్చాను. నువ్వు రెస్ట్ రూమ్లో కునికిపాట్లు పడుతున్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. సర్లే, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. ఆ, ఇదిగో, ఏంటే? నేను సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. కొంచెం పిల్లాన్ని చూసుకోండి. సర్లే వెళ్ళు. ఒరేయ్, ఆ రెంచ్ అందుకో. నేను ఆడుకుంటానన్నా. ఎప్పుడు చూడు ఆటలేనా? సర్లే, ఇక్కడే ఆడుకో. బాగుందా? ఇంకోటి ఇస్తావా? నువ్వు కొత్తగా వచ్చావా? ఆ, అవును. మా ఊరంతా చూసావా? మ్మ్హ్మ్. ఆ కొండ మీద గుడికైనా వెళ్ళావా? ఆహా. లేదు, ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. వస్తావా? వస్తాను. కానీ రహీం చాచా లేడు కదా. అదిగో మా నాన్నున్నాడుగా, చూసుకుంటాడులే. పద. అదిగో అక్కడ కొండ మీద ఉంది గుడి. నువ్వు వెళ్ళావా? ఓ, చాలాసార్లు వెళ్ళాను. పెద్ద హనుమంతుడి విగ్రహం, పెద్ద గోపురం, దారిలో కోట, భలే ఉంటుందిలే. అంత బాగుంటుందా? ఒక్కసారి చూస్తే నువ్వే మళ్ళీ మళ్ళీ వెళ్దామంటావు. అంత పెద్ద గుడి. అయితే పద, తొందరగా వెళ్దాం. రేయ్ రేయ్, ఎటు వెళ్ళాడు వీడు? ఏమయ్యా, మా వాడేమన్నా వచ్చాడా? రాలేదు జాన్. రాలేదా? బాబాయ్, మా అబ్బాయిని ఏమన్నా చూసావా? లేదు జాన్, చూడలేదు అసలు. అవునా? ఆ, మా పిల్లోడేమన్నా ఇటు వచ్చాడా? రాలేదు జాన్. రాలేదా? ఇదిగో బాబు, మా అబ్బాయిని ఏమన్నా చూసావా? చూడలేదు జాన్. అవునా? ఛా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఆ? జాన్బాయ్, ఏమైంది? అలా కంగారు పడుతున్నావేంటి? వాడే, ఆ తిక్కలోడే నా కొడుకును ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయాడా? ఏమంటున్నావయ్యా? నేను పనిలో ఉన్నప్పుడు చూశాను. ఆ దిక్కులేనోడు టీ కొట్లోనే ఉన్నాడు. కాసేపు అయ్యాక చూస్తే పిల్లాడు లేడు, నా ఎలా ఆడు లేడు. వామ్మో వామ్మో, పిల్లాన్ని చూసుకోమని చెప్పాను కదండి. నేను పనిలో ఉన్నానే. దొంగనాయాలు ఇంత పని చేస్తాడనుకోలేదు. జాన్బాయ్, నువ్వు తొందరపడకు. వాడు అలాంటి వాడు కాదు. ఏంటి కాదు? అసలే మెంటలోడు. నా కొడుకుని తీసుకెళ్లి ఏం చేస్తాడో ఏమో.
ఆణ్ణి కాదు నిన్ననాలా. అయ్యో ప్రభువా, నా కొడుకు ఏమవుతాడో ఏమో. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. రహీం, నేను వద్దన్నా నువ్వే అయ్యో అని వాడిని చేరదీశావు. నా కొడుకు ఏదైనా జరిగిందో నేను వాడి రక్తాన్ని కళ్ళ చూస్తాను. రా, పైకి రా. నీకు కొండపై నుండి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా? నమస్తే సేట్జీ. నమస్తే నమస్తే, బయటి. ఆ, ఏమీ కావాలి? ఆహా, ఆ. ఇది అమ్మడానికి వచ్చాను. ఎంతొస్తుంది? తాళి గొలుసు ఎవరిది? ఆ, ఆ. ఎవరిదేంటి? మావిడిదే. డబ్బు అవసరం వచ్చి అమ్మేయాలనుకుంటున్నాను. ఇవ్వు. వీడి వాల్కం చూస్తే ఎక్కడో కొట్టేసినట్టున్నాడు. ఆ, ఆ. సేట్జీ చెప్పు, ఎంత ఇస్తావు? అరే, అంత తొందర అయితే ఎలా? బంగారు నాణ్యతని గీటురాయితో పరీక్షించి చూడాలి కదా. అబ్బా, నాకు అర్జెంట్ పనుంది, త్వరగా చూడు సేటు. సందేహమే లేదు, ఇది ఖచ్చితంగా తెంపుకొని వచ్చిందే. వీణ్ణి పోలీసులకు పట్టించాలి. ఇప్పుడే వస్తాను, ఒక ఫోన్ చేసుకుని వస్తాను. ఆ. ఎవరు? ఇన్స్పెక్టర్ సాబ్ నమస్తే. నేను బంగారు షాప్ ఓనర్ కుందన్లాల్ని మాట్లాడుతున్నాను. ఓ కుందన్జీ, చెప్పండి. ఇన్స్పెక్టర్ సాబ్, మీరు అర్జెంటుగా నా షాప్కు రావాలి. ఎందుకు? చోరీ ఏమైనా జరిగిందా? లేదు సాబ్, చోరీ చేసిన బంగారాన్ని, తాళిబొట్టుని అమ్మడానికి ఒక బద్మాష్ నా దగ్గరికి వచ్చాడు. వాణ్ణి చూడగానే నాకు అనుమానం వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. ఐసి, ఆ రాస్కల్ అక్కడే ఉన్నాడా? ఉన్నాడు సాబ్. మీరు వెంటనే వచ్చి ఆ చోర్ కమీనే గాని పట్టుకోండి సాబ్. అలాగే, మేం వచ్చేదాకా ఎలాగైనా వాడు వెళ్ళిపోకుండా మేనేజ్ చేయండి. ఠీకే సాబ్. కానిస్టేబుల్స్, కమాన్, ఫాలో మీ. అటు చూడు, ఎంత బాగుంటుందో. ఏయ్! నెమ్మదిగా పడిపోతావు. ఏం కాదు, నాకు ఈ కొండలు ఎక్కడం దిగడం అలవాటే. అబ్బో, నీకు అన్నీ తెలుసే. అందుకే కదా నీకు చెరువు, హనుమంతుడి విగ్రహం, రాతి మండపాన్ని, ఆ గుడి మొత్తం చూపిస్తాను కదా. హ్మ్. ఆ గుడిలో దేవుడు అంత బాగుంటాడా? అంతేకాదు, ఆ దేవుడు చాలా గొప్ప మహిమ గలవాడంట. నిజంగా? అవును. మనం కళ్ళు మూసుకుని ఏం కోరుకుంటే ఆ దేవుడు అది ఇచ్చేస్తాడంట. ఎలా? ఇలా. ఓహో, ఏం కోరుకున్నా ఇచ్చేస్తాడా? అవును, ఇలా అడిగితే చాలు, కోరుకున్నదల్లా ఇచ్చేస్తాడంట. గుళ్ళో పంతులు గారు చెప్తుంటే విన్నాను. వీడి దొంగ చూపులు చూస్తేనే తెలుస్తుంది. బద్మాష్ గాడు ఎవరిదో తాళిని తెప్పుకొని వచ్చి నాకే అమ్మాలని నాటకం ఆడతాడా? ఫోన్ చేసిన పోలీసులేంటి ఇంకా రాలేదు? సేటు, ఇంకా ఎంతసేపు? త్వరగా డబ్బులిస్తే నేను వెళ్ళాలి. అరే, తొందర పడితే ఎలా? బ్యాంకు నుంచి మావాడు డబ్బులు తీసుకొని రావాలి కదా. సరే, తూకం వేసావు కదా, ఎంతొస్తుందో చెప్పు. 2 తులాలుంది. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు 6 నెలల దాకా మందు తాగడానికి డబ్బు కోసం వెతుకునే పనే లేదు. అన్యాయం సెటు. అవసరం కోసం తాళి అమ్ముతున్నాడని సగానికి సగం తగ్గిస్తావా? అరే బాబు, బంగారం అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అని తెలిసిందే కదా. దీంట్లో తరుగు తీసేయాలి.
కేడిఎం ఛార్జీలు కలపాలి. మీ బాధలు మీకుంటే మా బాధలు మాకున్నాయి. ఇన్స్పెక్టర్ గారు రండి. ఈ బద్మాష్ ఎవరిదో తాళిని తెచ్చి కమాన్ క్యాచ్ హిమ్. ఏక్దమ్ చోర్, వాడిని వదిలిపెట్టద్దు సాబ్. ఆగరా. రేయ్ ఆగు, ఆగరా, ఆగమంటుంటే ఆగరా. రేయ్ రేయ్ ఆగరా, కానిస్టేబుల్స్ పరిగెత్తండి, పట్టుకోండి వాడిని. రేయ్ ఆగు, ఆగమంటుంటే. ఎంతో కష్టపడి తాళిని తెప్పుకొస్తే అడ్డంగా దొరికిపోయేలా ఉన్నానే. ఇది గనక నా దగ్గరుంటే ఆ ఇన్స్పెక్టర్ చేతిలో నాకు మూడినట్టే. ఆ దేవుడు నిజంగా గొప్పడు. పట్టుకోండి, ఈ వారం నా చేతిలో అయిపోయావురా. అయ్యో దొంగ రాస్కల్, ఏదిరా గొలుసు? ఎక్కడుంది? నా దగ్గర ఏ గొలుసు లేదు, కావాలంటే చూసుకోండి సార్. కానిస్టేబుల్స్ చెక్ చేయండి. అలాగే సార్. సార్ ఏమీ లేవు సార్. అదరా స్టేషన్, అక్కడి నీ సంగతి తెలుస్తాను. పదరా. జాన్బాయ్, నీకు పుణ్యం ఉంటుంది. వాణ్ణేమి చెయ్యొద్దు. నీకు చేతులెత్తి మొక్కుతాను. రహీం, నాకు అడ్డు రావద్దు. మాయ చేసి నా పిల్లని ఎత్తుకుపోతాడా? వాడెక్కడికెళ్ళినా పట్టుకొని చంపేస్తాను. జాన్బాయ్, అప్పటినుంచి చూస్తున్నాను. నీ కొడుకుని వాడే ఎత్తికెళ్ళాడని నీకు తెలుసా? వాడు కాకపోతే అలాంటి పని ఇంకెవడు చేస్తాడు? ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది. తప్పకుండా వాడు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాకు చెందినవాడై ఉంటాడు. తిక్కలోడిగా నటిస్తూ కావాలనే అందరినీ గుడ్డివాళ్ళని చేశాడు. అవకాశం దొరకగానే నా పిల్లాన్ని అమ్మేయడానికి గద్దలాగా తన్నుకుపోయాడు. చాలు జాన్బాయ్, చాలు. అన్యాయంగా ఎందుకు ఒక అమాయకుడి మీద అభాండాలు వేస్తావు? నిజంగా వాడు అమాయకుడైతే నీ కొట్టులో ఉండాల్సిన వాడు ఏడి? నా దగ్గర ఉండాల్సిన నా కొడుకు ఎక్కడున్నాడు? ఇద్దరూ కనిపించడం లేదంటే ఇది వాడి పనే అని తెలుస్తుంది కదా. అమ్మా, నువ్వు ఒక ఆడదానివి, తల్లివి. ఓర్పు సహనం ఉండాల్సిందనివి. జాన్లాగా నువ్వు కూడా నిష్కారణంగా వాడి మీద నిందన వేస్తావా? రహీం, ఇన్ని మాటలెందుకు? నా కొడుకును ఎత్తుకుపోయింది వాడే అని తెలిస్తే అప్పుడేమంటావు నువ్వు? వాడు పిల్లాడితో క్షేమంగా తిరిగొస్తాడని నమ్మకం నాకుంది. నువ్వాగు. అదిగో వస్తున్నాడు. బాబు
బాబు. రేయ్, జాన్బాయ్ ఎంత ధైర్యం రా నీకు? నా కొడుకుని జాన్బాయ్. ఎత్తుకుపోతావా? చంపేస్తానురా నిన్ను. నీకు చెప్పేది చంపేస్తానురా. జాన్బాయ్. చంపేస్తానురా నిన్ను. చంపేస్తాను. జాన్బాయ్, ఆగు జాన్బాయ్, ఆగు ఆగు జాన్, ఆగు. ఎరా ఏంట్రా ఇది? వాడు పసిపిల్లవాడు. నా బిడ్డను ఎత్తుకుపోతావా దుర్మార్గుడా? ఎందుకురా ఆ పిల్లాన్ని ఎందుకు తీసుకెళ్ళావు? తను నన్ను తీసుకెళ్ళలేదు, నేనే తనని గుడికి తీసుకెళ్ళాను. ఎరా అలా చెప్పమని నిన్ను గాని బెదిరించాడా వీడు? నిజం నాన్నా, కొత్తగా వచ్చాడని మన ఊరు తెలీదంటే నేనే తీసుకెళ్ళాను. పాపం తను వద్దంటే కొట్టుకెవరన్నా వస్తే మా నాన్న చూసుకుంటాడులే అని చెప్పాను. మాట్లాడవేంటి జాన్? నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక అమాయకుడి మీద చెయ్యి చేసుకుంటావా? నేను చెబుతున్నా వినిపించుకోకుండా ఆవేశంతో ఒళ్ళు మరిచి రంకులు వేస్తావా? మరి పిల్లాన్ని చెప్పి తీసుకెళ్ళకపోతే అనుమానం రాదా? ఏ అనుమానం వస్తేనే చంపేస్తావా? పొడి చేస్తా అని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతావా? సారీ, నా వల్ల ఇదంతా జరిగింది. నువ్వు చెప్పలేని మాటలని నీ కొడుకు చెప్పాడు చూడు, అది సంస్కారం అంటే. ఏళ్ళొచ్చాయి ఎందుకు? వెధవా, చెప్పకుండా పోయి అందర్నీ కంగారు పెడతావా? నీ సంగతి చెప్తా, లోపలికి పదా. ఇంకా ఏం చూస్తారు? వెళ్ళండి. పదండి పదండి, వెళ్ళండి. బేటా, మంచికి చోటు లేని కాలం ఇది. వెళ్ళు. బేటా, ఏమైనా తింటావా? దెబ్బలు తిన్నానుగా, చాలు. మాధవి, రాధా, రాధా.